హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎల్ఐసిలోని 2 ప్లాన్ మిక్సింగ్ ప్లాన్స్ అనమాట. అంటే 2 ప్లాన్స్ తీసుకొని ఒక ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్‌కి మనం ఏ విధంగా ఒకేసారి 2 ప్లాన్స్ మిక్స్ చేసి ఇవ్వటం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ ప్లాన్స్ వల్ల అలా మిక్స్ చేయటం వల్ల ఏ విధంగా ఆ ఫ్యామిలీకి బెనిఫిట్ అవుతుంది. అదే విధంగా వాళ్ళ ఫ్యూచర్‌లో ఏదైనా రిస్క్ జరిగినా కూడా ఎలా మేనేజ్ చేయవచ్చు ఆ పాలిసీ ప్రీమియమ్స్‌తో అనేది కూడా ఇందులో క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ప్లాన్ మిక్సింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లాన్ మిక్సింగ్ అంటే ఒక ఫ్యామిలీలో 2 ప్లాన్స్‌ని కలిపి మనం మిక్స్ చేయటం అన్నమాట. అంటే 2 పాలిసీస్ తీసుకొని 2 ప్లాన్స్ వేరే ప్లాన్స్‌ని ఫ్యామిలీలో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఏ విధంగా అనేది ఈరోజు చూద్దాము. ఆ ప్లాన్ మిక్సింగ్‌లో ఏ ప్లాన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఒకసారి నేను చూపిస్తాను. ఆ ప్లాన్స్ ప్రకారం వాటిలో ఉన్న బెనిఫిట్స్ ఏ విధంగా వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు, అలాగే వాటి రిలేటెడ్‌గా ఏ విధంగా వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుందనేది కూడా ఈరోజు చూద్దాం. ఇక్కడ ప్రపోజ్డ్ వచ్చేసరికి కార్తీక్ అనే ప్రపోజ్డ్ ఏజ్ వచ్చేసరికి అతనికి 25 ఇయర్స్, అలాగే 10,00,000 సమ్ అష్యూర్డ్ అనేది కనుక మనం గమనించినట్లయితే టర్మ్ వచ్చేసరికి 21 ఇయర్స్. కంబైన్డ్‌గా అతని ఒక్కళ్ళకే ఏజ్ పెట్టడం జరుగుతుంది. యాక్చువల్‌గా అయితే ఫ్యామిలీ రిలేటెడ్‌గా వైఫ్‌కి పెడితే 23 ఏజ్ అని కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ బోత్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ 25 అని అనుకుందాం. సో, ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసరికి 10,00,000 ఉంది కదా! ఇక్కడ బోత్ ప్లాన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బోత్ ప్లాన్స్‌లో 5,00,000 సమ్ అష్యూర్డ్, 5,00,000 సమ్ అష్యూర్డ్ అనేది ఇందులో యాడ్ అయ్యి మిక్సింగ్ ప్లాన్ కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో, ఇక్కడ టర్మ్ వచ్చేసరికి 21 ఇయర్స్. ప్రీమియం పేయింగ్ టర్మ్ ఒక ప్లాన్‌లో 18 ఇయర్స్, ఇంకో ప్లాన్‌లో వచ్చేసరికి 15 ఇయర్స్ ఉంటుంది. సో, హైయెస్ట్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది ఈ ప్లాన్ మిక్సింగ్‌లో అనేది చూపించడం జరుగుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది ఏదైతే అది. ఇక్కడికొచ్చేసరికి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ లెక్కన 5,00,000 ప్లస్ 5,00,000 బోత్ ప్లాన్స్‌లో 10,00,000 తీసుకోవడం జరిగింది. అలాగే టర్మ్ రైడర్ 5,00,000 తీసుకోవడం జరిగింది. దీనికి మెడికల్ కూడా పడుతుంది ఒక ప్లాన్‌లో. ఇది ఏ విధంగా కస్టమర్‌కి ఉపయోగపడుతుంది ఈ టర్మ్ రైడర్ అనేది. ఈ ప్లాన్ కనుక ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా టర్మ్ రైడర్ యాప్ట్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ బెనిఫిట్ అనేది కస్టమర్‌కి వెళ్ళటం జరుగుతుంది. చాలా తక్కువ ప్రీమియంతో. అది ఏ విధంగా వెళ్తుందనేది కూడా మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఇయర్ ప్రీమియం వచ్చేసరికి బోత్ ప్లాన్స్ కలిపి మంత్లీ వచ్చేసరికి 4,988 రూపీస్ మంత్లీ పేమెంట్ అయితే చేయవలసొస్తుంది. అలాగే క్వార్టర్లీ రిలేటెడ్‌గా గమనిస్తే 14,961 రూపీస్, అలాగే హాఫ్ ఇయర్లీ రిలేటెడ్‌గా 29,615 రూపీస్ అయితే పే చేయటం జరుగుతుంది. ఇయర్లీ గనక గమనించినట్లయితే 58,613 రూపీస్ అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం కస్టమర్స్ బోత్ పాలిసీస్ ఈ మిక్స్డ్ ప్లాన్‌లో వీళ్ళు పే చేయటం జరుగుతుంది. సెకండ్ ఇయర్ ఆన్‌వర్డ్స్ 4,880 రూపీస్ మంత్లీ. క్వార్టర్లీ వచ్చేసరికి 14,639 రూపీస్, అలాగే హాఫ్ ఇయర్లీలో 28,978 రూపీస్. ఇయర్లీ బేస్ కనుక గమనించినట్లయితే ఇక్కడ మనం 57,351 రూపీస్ అయితే పే చేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సెకండ్ ఇయర్ ఆన్‌వర్డ్స్ నుంచి అప్ టు 18 ఇయర్స్ వరకు. సో, ఇక్కడ 18 ఇయర్స్ వరకు ఈ బోత్ ప్లాన్స్‌లో ప్రీమియమ్స్ ఏ విధంగా పడ్డాయి. అంటే ఫస్ట్ ప్లాన్‌కి ఏ విధంగా, అలాగే సెకండ్ ప్లాన్స్‌కి ఏ విధంగా. టోటల్ ప్రీమియం గనక గమనించినట్లయితే ఈ 2 ప్లాన్స్‌కి కలిపి 9,45,449 అయితే చెల్లించడం జరుగుతుంది 18 ఇయర్స్‌లో. సో, ఇతనికి వచ్చే టోటల్ రిటర్న్ ఫ్యామిలీకి 20,45,000 రూపీస్ అనేది అప్రాక్సిమేట్‌లీగా రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. పర్ డే గనక గమనించినట్లయితే 157 రూపీస్ అయితే సేవ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ పాలిసీస్ రిలేటెడ్‌గా ప్లాన్ మిక్సింగ్‌కి పే చేయటం జరుగుతుంది. బదులుగా 21st ఇయర్‌న 20,45,000 వరకు అయితే అతను తీసుకోవటం జరుగుతుంది డ్యూరింగ్ ద టర్మ్ తర్వాత. సో, నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ వివరాలు కనుక మనం గమనించినట్లయితే 2025కి సంబంధించి 25 ఇయర్స్ ఉన్న ఏజ్ 58,613 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడ మనం గమనిస్తే ప్రీమియం తగ్గిపోతుంది. 57,351. సో, న్యాచురల్‌గా గనక ఆ ఇయర్ గనక ఏదైనా జరిగితే అతనికి 10,22,000 రూపీస్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఫ్యామిలీకి. అలాగే యాక్సిడెంటల్‌గా జరిగితే డబుల్ ఆఫ్ ద అమౌంట్ 20,00,000 చిల్లర అనమాట. ఎటువంటి లోన్ ఫెసిలిటీ అయితే ఆ సంవత్సరం ఉండదు. సో, సెకండ్ ఇయర్ నుంచి అయితే లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 30,286 రూపీస్ సెకండ్ ఇయర్ ఆన్‌వర్డ్స్ కట్టిన ప్రీమియంలో 80% వరకు నియర్లీ లోన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి
అలా అతను 57,000 రూపీస్ అనేది 15 ఇయర్స్ వరకు పే చేయటం జరుగుతుంది. చూడండి ఇక్కడ 15 ఇయర్స్ వరకు 57,351 రూపీస్. సో, ఇక్కడ 15 సంవత్సరాలకి ఒక పాలసీ పీరియడ్ టర్మ్ అనేది కంప్లీట్ అవ్వటం జరుగుతుంది. సో, అతనికి కనుక ఇంకొక పాలసీ వచ్చేసరికి 18 ఇయర్స్ ప్రీమియం టర్మ్. సో, 15 ఇయర్స్‌తో ఇక్కడ ఒక టర్మ్ అయిపోయింది కాబట్టి ఆ 30,000 రూపీస్ ప్రీమియం అనేది అక్కడితో క్లోజ్ అయిపోయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి 27,974 రూపీస్ అనేది మనకి 18 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఆ 15 ఇయర్స్ ఏమో మనకి ఫస్ట్ పాలసీ ప్లాన్ ప్రకారం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 18 ఇయర్స్ అంటే 16థ్ ఇయర్, 17థ్ ఇయర్, 18థ్ ఇయర్ ఓన్లీ అతను 27,974 రూపీస్ మాత్రమే పే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇది ప్లాన్ మిక్సింగ్ ప్లాన్ అనమాట. ఆ 15 ఇయర్స్ నుంచి నెక్స్ట్ 6 ఇయర్స్ ఎల్ఐసి నుంచి ఎటువంటి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయాల్సిన పీరియడ్ ఆ 6 ఇయర్స్. అలాగే నెక్స్ట్ 3 ఇయర్స్ ఈ 18 ఇయర్స్ ప్రీమియం కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేయాల్సిన పీరియడ్. దీని తర్వాత మెచ్యూరిటీ అనేది వస్తుంది 21st ఇయర్‌కి. సో, అతనికి 25 ఇయర్స్ 20% 2046కి 46 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు 20,45,000 రూపీస్ అయితే మెచ్యూరిటీ అయితే రావటం జరుగుతుంది. అలాగే అతను 21st ఇయర్ వరకు కూడా లోన్ ఫెసిలిటీ అయితే ఉంది. 11,30,212 రూపీస్ లోన్ వరకు అయితే తీసుకునే అవకాశం కూడా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ మేజర్‌గా వచ్చేసరికి 15 సంవత్సరాల ప్రీమియం కట్టే ప్లాన్ ఒకటి, అలాగే 18 ఇయర్స్ కట్టే ప్రీమియం ఒకటి. అంటే 15 ఇయర్స్ వరకు కంబైన్డ్ మిక్సింగే వెళ్తుంది. 16థ్ ఇయర్, 17థ్ ఇయర్, 18థ్ ఇయర్ మాత్రం సెకండ్ ప్లాన్‌కి సంబంధించి 18 ఇయర్స్ ప్రీమియం టర్మ్. ఓవరాల్‌గా టర్మ్ 2 ప్లాన్స్‌కి వచ్చేసరికి 21 ఇయర్స్. 15 ఇయర్స్ పేయింగ్ టర్మ్ ఫస్ట్ ప్లాన్ అండ్ 21 ఇయర్స్ టర్మ్. అలాగే 18 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ సెకండ్ ప్లాన్, అలాగే 21 ఇయర్స్ టర్మ్. అంటే ఇక్కడ 2 ప్లాన్స్‌లో ఈ ప్లాన్ మిక్సింగ్‌లో ఉన్న 2 ప్లాన్స్‌ని కంబైన్ చేసినప్పుడు టర్మ్ మాత్రం 21 ఇయర్స్ మాత్రం ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. కానీ ప్రీమియం పేయింగ్ టర్మ్ 15 ఇయర్స్ ఒక ప్లాన్‌లో, అలాగే 18 ఇయర్స్ మరొక ప్లాన్‌లో ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంబైన్డ్ మిక్సింగ్ ప్లాన్ అనేది ఎవరికైనా మనం ఫ్యామిలీకి హస్బెండ్ అండ్ వైఫ్ కానీ మనం ఖచ్చితంగా ప్రమోట్ చేసి ఇవ్వవచ్చు. ఎందుకంటే దీంట్లో ఇలా ప్రమోట్ చేసి ఇచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఈ 15 ఇయర్స్ పేయింగ్ టర్మ్ అనేది హస్బెండ్‌కి ఇచ్చి 18 ఇయర్స్ అనేది వైఫ్‌కి ఇవ్వచ్చు. లేకపోతే 18 ఇయర్స్ అనే ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉండి 21 టర్మ్‌ది హస్బెండ్‌కి ఇచ్చి వైఫ్‌కి ఇస్తే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్‌గా 18 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్‌ది మనం హస్బెండ్‌కి ఇచ్చినప్పుడు సేమ్ 21 టర్మ్ కామన్‌గా ఉంటుంది. అలాగే వైఫ్‌కి 15 ఇయర్స్ పేయింగ్ టర్మ్‌తో ఇచ్చినప్పుడు అలాగే 21 టర్మ్ కామన్‌గా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్‌కి 30 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఇక్కడ రిస్క్ జరిగిందనుకుందాం. ఇతనికి ఏమనుకుంటున్నాం మనం 18 ఇయర్స్ టర్మ్ ఉన్న ప్లాన్ అయితే ప్రొవైడ్ చేసాం. సో, అక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ టర్మ్ రైడర్ అనేది 18 ఇయర్స్ ప్లాన్‌లో అనేది యాప్ చేయడం జరిగింది. ఇక్కడ పైన చూపించిన విధంగా మీకు 5 లాక్స్ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ టర్మ్ రైడర్ 5 లాక్స్ సమ్ అష్యూర్డ్ ప్లాన్ అనమాట. సో, ఇక్కడ 18 ఇయర్స్ ప్లాన్‌లో 5 లాక్స్ సమ్ అష్యూర్డ్‌కి సంబంధించి మనం టర్మ్ రైడర్ యాప్ చేయటం వల్ల ఇక్కడ రిస్క్ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్యామిలీకి 5 లాక్స్ అనేది ఇమ్మీడియేట్‌గా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో, అక్కడితో ఆగిపోదు ఆ ప్లాన్‌లో. ఎవ్రీ ఇయర్ ఆ 5 లాక్స్‌లో 10% అనేది పెన్షన్ లాగా అప్ టు 21 ఇయర్స్ మెచ్యూరిటీ టైమ్ ఎప్పటి వరకు ఉంది? 21 ఇయర్స్ వరకు ఉంది. ఆ 21 ఇయర్స్ వరకు 10% ఆన్ సమ్ అష్యూర్డ్ అంటే 50,000 రూపీస్ అనేది ఎవ్రీ 31st ఇయర్ నుంచి ఆ వైఫ్‌కి అయితే పే చేయటం జరుగుతుంది. ఆ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో నామినీ కింద ఉంటారు కాబట్టి తనకి ఎవ్రీ ఇయర్ 50,000 పే చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్న మరో గొప్ప బెనిఫిట్ ఏంటంటే ఇలా రిస్క్ జరిగినప్పుడు 5 లాక్స్ సమ్ అష్యూర్డ్ ఇమ్మీడియేట్‌గా 30థ్ సంవత్సరంలో 5 ఇయర్స్ తర్వాత ఇవ్వటంతో పాటు 50,000 ప్రీమియం ఇచ్చినప్పుడు సెకండ్ పాలసీ ఏదైతే ఉందో వాళ్ళు కట్టవలసిన ప్రీమియం 30,000 రూపీస్ అనేది ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతుందన్నమాట అక్కడ. ఆటోమేటిక్‌గా ఆ 50,000లోంచే రికవరీ వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ 30,000 కూడా కట్టే పరిస్థితి లేకుండా వచ్చే ఆ 10% పెన్షన్ టైప్ ఉన్న 50,000లోంచి ఆటోమేటిక్‌గా రికవరీ చేసి రిమైనింగ్ 20,000 పే చేసేయొచ్చు. కస్టమర్ రిలేటెడ్‌గా ఇది పెద్ద పాజిటివ్ పాయింట్ అనమాట.
ఎందుకంటే ఒక్క రూపాయి కూడా 31st ఇయర్ నుంచి అంటే అక్కడ రిస్క్ జరిగిందని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాం కాబట్టి, ఆ రిస్క్ ఫ్యాక్టర్‌లో ఆలోచిస్తే అక్కడి నుంచి రూపాయి కూడా వా ఆ ఫ్యామిలీకి సంబంధించిన రిమైనింగ్ ఏ టర్మ్ కూడా అంటే నెక్స్ట్ 31st, 32nd, 33rd, 34 అలా 46 వరకు నెక్స్ట్ 16 ఇయర్స్ వరకు కూడా 42 ఇయర్స్ వరకు అంటే నెక్స్ట్ వచ్చేసరికి 12 ఇయర్స్ వరకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే 15 ఇయర్స్ వరకు తన టర్మ్ కాబట్టి 39 ఇయర్స్ వరకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అందులోంచి అమౌంట్ డిడక్ట్ చేసుకోవటం జరుగుతుంది. సో అక్కడ బర్డెన్ అనేది ఫ్యామిలీ మీద పడదు. సో అక్కడ వచ్చే కంబైన్డ్ ప్లాన్ మిక్సింగ్ చేసేటప్పుడు తెలివిగా ఇలాంటి ప్లాన్స్‌ని కస్టమర్స్‌కి చెప్పాలి. ఎందుకంటే అది కస్టమర్స్ రిలేటెడ్‌గా చాలా ఉపయోగపడే ప్లాన్. ఇలాంటి ప్లాన్స్ చెప్పటం వల్ల డైరెక్ట్‌గా హస్బెండ్ ఉన్నంత కాలం అక్కడ బోత్ ఆర్ వర్కింగ్ అంటే నో ప్రాబ్లమ్. హస్బెండ్ వర్కింగ్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లాన్స్ కంబైన్డ్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఇయర్లీ 60,000 పడుతున్నా కూడా హస్బెండ్‌కి పొరపాటున రిస్క్ జరిగిందనుకోండి, రూపాయి కూడా కట్టకుండా వాళ్ళ ఫ్యామిలీకి పాలిసీ టర్మ్ మొత్తం కంటిన్యూటీగా ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా మనం గమనించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా టర్మ్ రైడర్ అనేది ఈ 18 ఇయర్స్ ప్లాన్‌కి యాప్ చేసుకోవాలి. ఈ ప్లాన్ ఏంటో కూడా చెప్తానిప్పుడు. ఈ 18 ఇయర్స్ ప్లాన్ యాప్ చేసుకొని ఇవ్వటం వల్ల ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మాత్రం రిస్క్ పోర్ట్‌ఫోలియోలో మాత్రం ఫ్యామిలీకి బర్డెన్ లేకుండా ఆటోమేటిక్‌గా వచ్చే ఆ సమ్ అష్యూర్డ్ 10% మీద ఆ ప్రీమియం ఏది ఉందో ఆ సెకండ్ పాలసీ రిలేటెడ్‌గా డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇవ్వటంతో పాటు ఫైనల్‌గా మళ్ళీ ఈ 20,45,000 అనే అమౌంట్ కూడా వాళ్ళకి ఈ ప్లాన్ మిక్సింగ్‌లో 2 ప్లాన్‌లకి సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ 5 లాక్స్ ఇవ్వటమే కాకుండా ఇక్కడ 20,45,000 కూడా రావటం జరుగుతుంది. ఇది చాలా గొప్ప ప్లాన్ అన్నమాట. మిక్సింగ్ ప్లాన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఎవరికైనా తెలియనా కస్టమర్స్ అయినా మీ దగ్గరలో ఉన్న ఏజెంట్స్‌ని గాని, అలాగే బ్రాంచ్‌లో కానీ ఎవరిని అడిగినా ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ కావాలంటే ఖచ్చితంగా చెప్తారు. ఈ వీడియో చూసినప్పుడు ఇదైనా వీడియో చూపించండి. వాళ్ళకి ఈజీగానే అర్థమైపోతుంది. మిక్సింగ్ ప్లాన్ అనేది చూపిస్తారు. ఈ ప్లాన్ వచ్చేసరికి చూడండి 733 ప్లాన్ జీవన్ లక్ష. అలాగే 736 ప్లాన్ వచ్చేసరికి జీవన్ లాభ్. సో జీవన్ లక్షలో 21 ఇయర్స్ టర్మ్ ఉండి 18 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్. ఇది హస్బెండ్ రిలేటెడ్‌గా నేను చెప్పిన ఉదాహరణ. దీనికి టర్మ్ రైడర్ అనేది యాప్ చేయడం జరుగుతుంది. ఎందుకు రిస్క్ జరిగినప్పుడు ఆ 5 లాక్స్ సమ్ అష్యూర్డ్ రావాలి. అదే టర్మ్ రైడర్ మీరు యాప్ చేయలేదనుకోండి, యాడ్ ఆన్ చేయలేదనుకోండి, మీకు 5 లాక్స్ అనేది డెత్ అయినప్పుడు రాదు. జస్ట్ 50,000 రూపీసే వస్తుంది. గబక్కనే కస్టమర్ ఏమనుకుంటాడు, నేను 5 ఏళ్ళు కట్టినా నాకు 50,000 ఇచ్చాడు. ఏజెంట్ మోసం చేశారన్న పరిస్థితి అయితే అనుకోపిచ్చుకోకూడదనమాట. అందుకని ఏం చేయాలంటే ఖచ్చితంగా టర్మ్ రైడర్ పెట్టి వాళ్ళకి మెడికల్ చేయించాలి. చిన్న మెడికలే కాబట్టి వాళ్ళొస్తే ఆ మెడికల్ ప్రొసీజర్స్ అనేది కంప్లీట్ అయిపోతే సింపుల్‌గా పాలసీ ఇష్యూ అయిపోతుంది. పొరపాటున ఏదైనా రిస్క్ జరిగినప్పుడు 5 లాక్స్ సమ్ అష్యూర్డ్‌కి 5 లాక్స్ సమ్ అష్యూర్డ్ వాళ్ళకి ఇవ్వటంతో పాటు ఆ 10% ఎవ్రీ ఇయర్ అనేది ఆ 21 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఉన్నంత వరకు, అలాగే టర్మ్ ఉన్నంత వరకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి లేదు. అలాగే వచ్చే సమ్ అష్యూర్డ్ 5 లాక్స్‌లో 10% 50,000 రూపీస్ అనేది ఆటోమేటిక్‌గా నామినీ ఎవరైతే సెకండ్ పాలసీ చేస్తామో వాళ్ళకి వెళ్తూ ఉంటుంది ఆటోమేటిక్‌గా. బోత్ ఆర్ ఒకళ్ళకే అనుకోండి అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఇది కంటిన్యూటీ అయ్యి 21 ఇయర్స్‌కొస్తుంది. అదే ఇద్దరికీ ఇవ్వటం వల్ల ఈ 50,000 కంటిన్యూ అవుతూ ఇక్కడ ప్రీమియం అనేది ఆగకుండా సెకండ్ వైఫ్‌ది 15 ఇయర్స్ వరకు మీకు ప్రీమియం వెళ్తూ ఉంటుంది. ఈ పాలసీ వల్ల చక్కగా వచ్చే సమ్ అష్యూర్డ్‌లో 10% లోంచి 30,000 రూపీస్ అనేది డిడక్ట్ చేసి రిమైనింగ్ 20,000 రూపీస్ అనేది 15 ఇయర్స్ వరకు ఇచ్చి 16థ్ ఇయర్ నుంచి అప్ టు 21st ఇయర్ వరకు రిమైనింగ్ 50,000 డైరెక్ట్‌గా కస్టమర్ అకౌంట్‌కే డైరెక్ట్‌గా వెళ్తుంది. అక్కడ కట్టాల్సిందల్లా ఓన్లీ 10 ఇయర్స్ వరకు మాత్రమే కట్టవలసిన పొజిషన్ అయితే ఉంది. తర్వాత ఓవరాల్‌గా ఈ విధమైన మెచ్యూరిటీ అయితే రావటం జరుగుతుంది. ఓవరాల్‌గా ఇదనమాట. జీవన్ లక్ష్య అండ్ జీవన్ లాభ్ మిక్సింగ్ ప్లాన్‌ని కంబైన్డ్‌గా చేసి చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాన్స్ వల్ల చాలా గొప్ప బెనిఫిట్స్ కస్టమర్స్‌కైతే ఉంటాయి. కస్టమర్స్ ఎవ్వరైనా సరే ఎల్ఐసీలో పాలసీ తీసుకుంటే ఇలాంటి పాలసీలు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కస్టమర్ రిలేటెడ్‌గా చాలా బెస్ట్ పాలసీస్ అనమాట. పొరపాటున రిస్క్ గనక జరిగిందంటే ఒక్క రూపాయి కూడా పే చేయకుండా త్రూ ఫైనల్‌కి మీకు పేమెంట్ వచ్చే అద్భుతమైన ప్లాన్స్ ఇలా కంబైన్డ్ ప్లాన్స్ వల్ల మనీ ఆదా అవుతుంది. అలాగే మెచ్యూరిటీ అనుకోండి. ఎందుకంటే ఏదైనా రిస్క్ జరగాలని మనం ఏది అనుకోం. కానీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా న్యాచురల్ యాక్సిడెంటల్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి పొరపాటున జరిగితే అన్ని రకాలుగా కస్టమర్ రిలేటెడ్‌గా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఎల్ఐసి పరంగా కూడా మంచి
మిక్సింగ్ ప్లాన్ అనేది కస్టమర్స్‌కి ఇచ్చిన అద్భుతమైన ప్లాన్‌గా ఉంటుంది. ఎందుకంటే రిఫరల్స్ కూడా కస్టమర్స్ నుంచి వస్తాయి. అద్భుతమైన ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ప్లాన్ వల్ల ఇంత గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ కస్టమర్ అనేవాళ్ళు మళ్ళీ వెతుక్కొని మీ దగ్గరకొస్తారు. వాళ్ళకెప్పుడైనా సరే మంచి సర్వీస్ అందించగలుగుతూ ఉండాలి. అలాంటి ప్లాన్స్‌లో ఈ 2 ప్లాన్స్ అనేది చాలా ముఖ్యమైనదనమాట. వాళ్ళింకా కట్టుకోగలిగితే 1,00,000 కట్టుకోగలిగితే ఇక్కడ సమ్ అష్యూర్డ్ 10,00,000 పెట్టుకోండి. అదే ఇంకా తక్కువే కట్టుకోగలిగిన వాళ్ళకి ఇక్కడ 2,00,000 మినిమమ్ నుంచి ఉంది కాబట్టి 2,00,000, 3,00,000, 4,00,000 ఎంతైనా పెట్టుకొని వాళ్ళ కంబైన్డ్ మిక్సింగ్ ప్లాన్ జీవన్ లక్ష అండ్ జీవన్ లాభ్ మిక్సింగ్ ప్లాన్‌తో మంచి బెనిఫిట్ వచ్చే విధంగా పాలిసీలైతే మీరు అందించొచ్చు. అలాగే ఎవరైనా కస్టమర్స్ ఎల్ఐసీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ప్లాన్స్‌ని ఈ వీడియోలో మీరు అర్థం చేసుకొని, ఇంకేదైనా ఉన్నా కూడా మీరు కామెంట్ పెట్టొచ్చు. దానికి రిలేటెడ్‌గా క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న అడ్వైజర్స్‌ని గాని, అలాగే బ్రాంచ్ ఆఫీస్‌కి గాని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా పూర్తి సమాచారం దీని రిలేటెడ్‌గా చెప్తారు. మీరు ఈ బెనిఫిట్స్‌ని అయితే వదులుకోవద్దు. ఖచ్చితంగా పాలిసీస్ అయితే ఖచ్చితంగా తీసుకొని ఈ బెనిఫిట్స్‌ని అయితే మీరు లైఫ్ టైమ్‌కి మీ లైఫ్‌కి, జీవితానికి భరోసా ఇవ్వండి. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఎప్పుడైనా ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్లాన్. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లైనా, నచ్చినట్లైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్